మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు అష్టమి ఎంతో శక్తివంతమైన రోజు. ఈ రోజు ఎవరైతే దీనిని మట్టిలో పాతి పెడతారో వారికి ఉండే ధన సమస్యలు పోతాయి, పేదరికం పోతుంది. 60 నిమిషాల్లో కష్టాల నుండి బయటపడతారు. డబ్బు కట్టలు కట్టలుగా వచ్చి పడుతుంది. దరిద్రం వదిలిపోతుంది. ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మనం సమాజంలో చాలామందిని చూస్తూ ఉంటాం. వారు ఎలా ఉంటారంటే ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు. ఎప్పుడూ డల్గా నీరసంగా ఉంటారు. జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటారు. అంతెందుకు, ప్రతి మనిషికి ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఎదురవుతూ ఉంటుంది. ధనం విషయంలో లోటు రావటం, ఆరోగ్య సమస్యలు రావటం, పిల్లల విషయంలో సమస్యలు రావటం, పిల్లలు మాట వినకపోవటం, ఇలా మనిషి అన్నాక ఏదో ఒక సమస్య వస్తుంది. కానీ చేతిలో ధనం ఉంటే మ్యాక్సిమం అన్ని సమస్యలకు సొల్యూషన్ దొరుకుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నిటికీ మూలం ధనమే. అందుకే ధనం బాగా సంపాదించాలని అందరూ రోజంతా కష్టపడుతూ ఉంటారు. ఇంత కష్టపడినా కొందరు మాత్రం సరిపడా ధనాన్ని సంపాదించలేరు. వారు సంపాదించే దానిలో కనీసం అవసరాలు కూడా తీర్చుకోలేరు. ఇలా మీకు కూడా ధన సమస్యలు ఉంటే రేపు అష్టమి రోజు సాయంత్రం 5 గంటలకు దీనిని మట్టిలో పాతి పెట్టండి. చాలు, 60 నిమిషాల్లో మీకు కష్టాలు పోయి వద్దన్న ధనం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ అష్టమి రోజు మట్టిలో దేనిని పాతి పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు భారతంలో ముంగీస చెప్పిన ఒక కథను విందాం. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అతిరథులు, మహారథులు ఎందరో కన్నుమూశారు. 18 అక్షోహీనుల సేనలో కురుపక్షంలో అశ్వత్థామ, కృతపర్మ, కృపాచార్యులు మిగిలారు. ఇటు పాండవులు 5, కృష్ణుడు, శాంత్యకి మిగిలారు. ధర్మరాజుకు పట్టాభిషేకం జరిపించారు. అంపశయ్య మీద ఉన్న భీష్మ పితామహుడు సర్వధర్మ విషయాలు బోధించి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించగానే యోగ మార్గాన దివ్యలోకాలు చేరాడు. జరిగిన సంగ్రామంలో ఆప్తులు, ఆత్మీయులు అందరూ మరణించారనే బాధ ధర్మరాజు మనసును వికలం చేస్తూనే ఉంది. ఆ మహాపాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భావించగా అశ్వమేధం సాగించమని విద్వాంసులు సలహా ఇచ్చారు. వారి ఆదేశానుసారం అశ్వమేధ యాగం ఆరంభించాడు. దేశాల నుంచి చక్రవర్తులు, విద్వాంసులు ఎందరో వచ్చారు. వివిధ నగరాల నుంచి, జనపదాల నుంచి లక్షలాది ప్రజలు ఆ యాగం తిలకించడానికి వస్తున్నారు. చూడవచ్చిన వారందరికీ వస్త్రదానంతో పాటు నిర్విరామంగా అన్నదానం జరిపించాడు ధర్మరాజు. యోగ్యులైన వారికి సువర్ణ, మణి, రత్న దానాలు చేశాడు. అక్కడకు వచ్చిన వారిలో సంతృప్తి పడకుండా ఉన్నవాడు ఒక్కడు కూడా లేడు. అలా సర్వజన సంతృప్తి కలిగించిన అశ్వమేధ యాగం చూసిన దేవతలు పూలవాన కురిపించి ధర్మరాజును అభినందించారు. అలా ఆనందించే సమయంలో ఆ యాగశాల సమీపానికి ఒక ముంగీస వచ్చింది. వారందరూ ఈ శాలలోనికి ముంగీస ఎలా వచ్చిందా అని ఆశ్చర్యంతో చూస్తున్నారు. అప్పుడు ఆ ముంగీస నవ్వుతూ, దేవతలు కూడా అభినందించే యాగమా ఇది అంది. తెల్లబోయారు అందరూ. దాని శరీరంలో ఒక భాగం బంగారు కాంతులతో వెలిగిపోతుంది. రెండవ భాగం మామూలు చర్మంతో ఉంది. ఆ ముంగీస సత్తు ప్రస్తుడి ధర్మబుద్ధితో పోలిస్తే ఈ యాగశాలలో జరిగిన దానం ఏమాత్రం అంది. దాని మాటలు విన్న అందరూ తెల్లబోయారు. దానిని చూస్తూ అందరూ ఎవరా మహనీయుడు, ఏమిటాయన కథ అన్నారు. అలా వారు ఆతురతతో అడుగగా సావధానంగా వినండి అని ఇలా చెప్పింది ముంగీస. ఈ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో చాలా కాలం క్రితం సత్యప్రస్తుడనే పేరుగల గృహ యజమాని ఉండేవాడు. ఆయనకు ఒకే కుమారుడు ఉండేవాడు. ఆ అబ్బాయికి కూడా వివాహమైంది. వారు నలుగురు సర్వభూత కోటిని దయతో చూస్తూ కామక్రోధాలు విడిచి తపస్సు చేసుకుంటున్నారు. కొడుకు, కోడలు ఆ వృద్ధులను సేవిస్తూ ఉండేవారు. ఎవరికీ హాని చేయకుండా ఏ పూటకు ఆ పూట దొరికిన దాన్ని తిని తృప్తిగా జీవితం గడుపుతున్నారు. పరబ్రహ్మ మీదనే మనస్సు నిలిపి జీవితం సాగించడానికే ఆహారం తీసుకునేవారు. ఆ జీవితం కూడా పరమేశ్వర ధ్యానానికే అర్పించేవారు.
అలా ఉండగా ఒకనాడు వారు తమ పరిసర ప్రాంతాలలోని చేలల్లో తిరిగి అక్కడ రాలిన ధాన్యపు గింజలు ఏరి తెచ్చుకుని దంచి పిండి చేసి వండుకుని నలుగురు సమంగా పంచుకున్నారు. తినడానికి సిద్ధమవుతున్నారు. అటువంటి సమయంలో అక్కడికి ఒక వృద్ధుడు వచ్చాడు. ఆయన కళ్ళు లోతుకుపోయాయి, ఎముకలు బయటపడుతున్నాయి, డొక్కలు మాడి ఉన్నాయి. అతను అక్కడికి వచ్చి ఆకలి ఆకలి అని నీరసంగా అడిగాడు. అప్పుడు ఆ గృహ యజమాని ఆయనను సావధానంగా తీసుకుని వచ్చి తన పక్క కూర్చోబెట్టుకుని, ఆర్య, తమరు కుశలమే కదా? మా ఆతిథ్యం స్వీకరించి అనుగ్రహించండి. ఏ పరానికి హాని కలగకుండా, ఏ పాపానికి ఒడిగట్టకుండా మేము తెచ్చుకున్న ధాన్యపు గింజల పిండితో వండిన ఆహారం ఇది. దీనితో మీ ఆకలి బాధ నివారించుకోండి అని తన భాగం ఆయనకు వడ్డించాడు. అది అరగించి తనకింకా ఆకలిగా ఉందన్నాడు ఆ వృద్ధుడు. ఆ మాట వింటూనే ఆయన భార్య తన భాగం ఇచ్చింది. ఇంకా ఆ వృద్ధిని ఆకలి బాధ తీరలేదని తెలిసి కొడుకు కోడలు కూడా వారి ఆహారం ఆయనకు పెట్టారు. అంతా అరగించి ఆయన ఆనందంతో, నాయనా, మీ అతిథి సత్కారం, అన్నదానం నాకు తృప్తి కలిగించాయి. నీతో పాటు నీ కుటుంబంలోని వారంతా ఎంతో ఆకలితో బాధపడుతూ కూడా మీరు తినబోయే ఆహారం దానం చేసి పుణ్యం సంపాదించారు. మీ బుద్ధిని సర్వలోకాలు మెచ్చుకుంటాయి. ప్రపంచంలో ఆకలితో ఉన్న మనిషి ఎటువంటి పాపానికైనా ఒడికడతాడు. అన్నం కోసం ఎన్నో దారుణాలు చేస్తాడు మానవుడు. అటువంటి దశలో మీ దానబుద్ధి ఎంత గొప్పదో దేవతలు కూడా గ్రహించారు. దయగల గుండె కలవారే ఆశకు దూరమవుతారు. ఈ రెండూ ఉన్న మీకు దివ్యలోకాలు లభిస్తాయి. ఆకలితో అలమటించే ప్రాణికి ఇంత అన్నం పెట్టడం కంటే ఏ దానము గొప్పది కాదు. అటువంటి అన్నదానం చేసిన పుణ్యాత్ములు మీరు అని వృద్ధుడు అంటూ ఉండగా దేవ విమానం వచ్చింది. వారందరూ ఆ విమానం ఎక్కి వెళ్ళారు. ఇదంతా వింటూ చూసిన నేను వారు వెళ్ళిన అనంతరం ఆ ప్రాంతంలో ఆ అతిథి పాదాలు కడిగిన చోట తిరిగాను. తిరిగిన ప్రక్క ఆ పాదాలు కడిగిన నీటి తడి తగిలిన నా దేహంలో ఈ భాగం బంగారుమయమైంది. అనంతరం ఎన్నెన్నో దాన ధర్మాలు సాగే ప్రదేశాలు తిరిగిన ఈ రెండవ ప్రక్క దేహం ఇలానే ఉండిపోయింది. ఇక్కడ కూడా అంతే అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది ముంగీస. ఇక వీడియోలోకి వస్తే అష్టమి అనేది చాలా మంచి తిథి, చాలా గొప్ప తిథి కూడా, చాలా శక్తివంతమైన తిథి. ఈరోజు మట్టిలో దీనిని పాతి పెడితే మీరు ఏదైతే కష్టంతో బాధపడుతూ ఉన్నారో ఆ కష్టం నుండి బయటపడతారు అని పరిహార శాస్త్రం చెప్తుంది. ఏమీ లేదు, అష్టమి రోజు చక్కగా సాయంత్రం 5 గంటలకు ఒక వైట్ క్లాత్ను తీసుకోండి. తీసుకొని ఆ క్లాతులో 2 ఎల్లుల్లిపాయల రెబ్బలను వేయండి. చిటికెడు కుంకుమను కూడా వేయండి. వెల్లుల్లిపాయ గురించి చాలామందికి తెలియదు, కానీ పరిహార శాస్త్రంలో వెల్లుల్లిపాయలకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. వెల్లుల్లిపాయలకు మన సమస్యలను తొలగించే శక్తి ఉంది. మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి కూడా ఉంది. చాలా తాంత్రిక పరిహారాలలో వెల్లుల్లిని వాడతారు కనుక ఒక క్లాత్లో 2 తొక్క తీయని వెల్లుల్లి రెబ్బలను చిటికెడు కుంకుమను వేసి చిన్న మూటలాగా కట్టేయండి. తర్వాత ఈ మూటను మీ కుడి చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదుల్లో ఈ మూట పట్టుకుని తిరగండి. అలా తిరిగిన తర్వాత వెంటనే ఇంటి బయటకు వెళ్ళిపోండి. ఇంటి బయటకు వచ్చి ఎక్కడైనా సరే మట్టి ఉంటే ఆ మట్టిలో ఈ మూటను పాతి పెట్టేయండి. అందరూ నడిచే ప్రదేశంలో అయినా సరే ఈ మూటను పాతి పెట్టవచ్చు. ఇలా అష్టమి రోజు వెల్లుల్లిని పాతి పెట్టడం వలన జస్ట్ 60 నిమిషాల్లో మీరు మీ కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. మీరు సకల ఐశ్వర్యాలను పొందుతారు, కోట్లు వచ్చి పడతాయి. కనుక మీరు కూడా అష్టమి రోజు సాయంత్రం దీనిని మట్టిలో పాతి పెట్టేయండి. మీ పేదరికాన్ని తొలగించుకుని ఆనందంగా జీవించండి. రేపు శనివారం అష్టమి, చాలా శక్తివంతమైన రోజు కాబట్టి రాత్రి 7 లోపు ఈ చెట్టు కొమ్మను తెచ్చి గుమ్మం పక్కన పెడితే కటిక దరిద్రుడైనా సరే కుబేరుడు అవుతాడు. సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. వద్దన్న ధనం వచ్చి పడుతుంది. బాధలన్నీ కూడా పోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. అష్టమి తిథి అనేది చాలా శక్తివంతమైన తిథి. అష్టమి తిథిలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదంటారు పెద్దలు. అష్టమి రోజున చేపట్టే కార్యక్రమాలు సమస్యలను సృష్టిస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. పూర్వం అష్టమి తిథి మహావిష్ణువుతో తన గోడును విన్నవించుకున్నది. అష్టమి తిథిలో ఎలాంటి శుభకార్యాలను ప్రజలు చేపట్టట్లేదని అది వాపోయింది. ఆ సమయంలో విష్ణు భగవానుడు అష్టమి తిథి ప్రాధాన్యతను ప్రజలు గుర్తించే రోజు వస్తుందని హామీ ఇచ్చాడు.
ఆ హామీ ప్రకారం వాసుదేవుడు దేవకిలకు పుత్రుడిగా అష్టమి తిథిలో కృష్ణుడు జన్మించాడు. అష్టమి రోజు శ్రీకృష్ణ జయంతిగా జరుపుకుంటున్నారు. అష్టమిలో జన్మించిన కృష్ణుడు తల్లిదండ్రులకు దూరంగా యశోదామాత వద్ద ముద్దుగా పెరిగిన కంసుని చేత ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అందుకే ఈ అష్టమి తిథి శుభకార్యాలకు ఉత్తమమైనవి కాదని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ అష్టమి తిథి అనేది పరిహారాలు చేసుకోవడానికి చాలా శుభప్రదమైన తిథి. అష్టమి రోజు ఈ మొక్కకు విపరీత శక్తులు వస్తాయి కాబట్టి ఈ మొక్క నుండి ఒక కొమ్మ విరిచి తెచ్చుకొని గుమ్మం పక్కన పెడితే మీకు ఉన్న దరిద్రాలన్నీ కూడా పోతాయి. కటిక పేదవాడైనా సరే కుబేరుడుగా మారిపోతాడని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఏ చెట్టు కొమ్మను అష్టమి రోజు తెచ్చి గుమ్మం పక్కన పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అష్టమి రోజు అశోక చెట్టుకు విపరీతమైన శక్తులు వస్తాయి. అశోక చెట్టు అంటే అందరూ కూడా నిటారుగా పెరిగే ఈ కాలం నాటి అశోక చెట్టు అనుకుంటున్నారు. కానీ అది అసలైన అశోక చెట్టు కాదు. నిజమైన అశోక చెట్టుకు పూలు పూస్తాయి. లేత ఎరుపు రంగులో ఉండే పూలు పూస్తాయి. కాయలు కూడా కాస్తాయి. ఈ అశోక చెట్టుకు అష్టమి రోజు చాలా శక్తులు వస్తాయి. అష్టమి రోజు అశోక చెట్టు దగ్గరకు వెళ్ళి 5 నిమిషాలు కూర్చుంటే చాలు రకరకాల రోగాలు పోతాయి. మానసిక ఉల్లాసం కలుగుతుంది. అశోక వృక్షం పేరును బట్టే అర్థమవుతుంది కదా. దీని ప్రత్యేకత ఈ చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ శోకం ఉండదు అంటారు. ఇది ఎక్కువగా శ్రీలంకలో భారతదేశంలో పెరుగుతుంది. ఎత్తుగా గుబురుగా పెరుగుతూ చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. దీని మొగ్గలు పువ్వులు కాయలు కూడా ఎంతో అందంగా ఆహ్లాదకరంగా ఉంటాయి. అసలు అశోక వృక్షం పేరు చెప్తే సీతాదేవి గుర్తుకు రాకమానదు. కారణం సీతమ్మ వారిని రావణుడు బంధించింది అశోకవనంలోనే. అందుకే ఆ తర్వాత కాలంలో అశోక చెట్టుకు సీతాశోక అనే పేరు వచ్చింది. హనుమంతుడు సీతాదేవిని అశోక వృక్షం కిందనే కనుగొన్నాడు. ప్రేమదేవుడు మన్మధుడి పూల బాణాలలో అశోక పుష్పాలు కూడా ఒకటి. వరలక్ష్మి వ్రత కలశంలో ఉంచే పంచ పల్లవాలలో అశోక వృక్షం చివుళ్ళు కూడా ఒకటి. అశోక వృక్షం కింద కూర్చుని రామాయణ పారాయణ చేస్తే శోక నివారణ జరుగుతుందంటారు. ఉగాది పచ్చడిలో పూర్వం అశోక పుష్పం లేలేత మొగ్గలను చిగుళ్లను కూడా వాడేవారని ప్రాచీన గ్రంథాలను బట్టి తెలుస్తుంది. ఇక అష్టమి రోజు ఒరిజినల్ అశోక చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ కాసేపు ఉండి వచ్చేటప్పుడు చిన్న అశోక కొమ్మను తెచ్చి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం పక్కన కానీ లేదా మీ ఇంటి గేటు పక్కన కానీ పెట్టుకున్నారంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. కష్టాలు, దరిద్రాలు, దుష్ట శక్తుల బాధలు, పీడలు అన్నీ కూడా పోతాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కాబట్టి మీరు కూడా రేపు అష్టమి తిథి రోజు రాత్రి 7 లోపు ఈ చెట్టు కొమ్మను తెచ్చి మీ ఇంటి ముందు పెట్టుకుని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.